అదేంటిది? ఈ రోజు మేము ఐస్ క్రీమ్ చేయబోతున్నాము. ఇది స్ట్రాబెర్రీ చీజ్ కేక్. అది ఇది చాక్లెట్ విత్ వెనిలా. ఓకే ఓకే. ఇక స్టార్ట్ చేయండి. ఇక ఇది కొత్తగా వచ్చింది మార్కెట్ లో. అసలు తినకూడదు అనుకున్నాము, లేదు అనుకున్నాము, కానీ ఇది కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. అది 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 నార్మల్ అంటావా? అది ట్రై చేయాలి కదా ఫస్ట్. ఓకే కానివ్వండి. వాడు అప్పుడు స్టార్ట్ చేసిన అప్పుడే. అరే కవర్ తీద్దులే వెళ్ళ. తీయడం రాదా? అందుకే కదా నేర్చుకోవాలి అంటే పెద్దోడు అందుకోసం ఓకే బయట. ఓకే టేస్ట్. ఓకే కానివ్వండి, తినండి. కొంచెం టేస్ట్ అట్టి. ప్లేట్ ముందు పెట్టుకోండి. అది కూడా వెరీ గుడ్. చల్లగా తీయ భలే ఉందా? ఫస్ట్ నువ్వు ఎప్పుడు ఎట్లుందా టేస్ట్? తినగా కొత్తగా ఉందా? సూపర్. అది మిక్కీ తినేది స్ట్రాబెరీ చీజ్ కేక్. అది జెప్టోలో ఉంటుంది, మీరు ట్రై చేయండి. అదే చాక్లెట్ అది సంథింగ్ హ్యాజ్లెట్ ఐస్ క్రీమ్. అది ఎలా ఉంది? కొత్తగా ఉందా? ఓకే ఓకే సూపర్ ఉంది. ఫాస్ట్ తినండి. ఇట్లా 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 నవ్వుకుంటా. ఎంజాయ్. సమ్మర్ హాలిడేస్లో ఐస్ క్రీమ్ ఛాలెంజ్ ఫస్ట్ టైం మేము పెట్టాము. సో ఇద్దరికి ఇది ఫస్ట్ టైం అన్నమాట ఫుడ్ ఛాలెంజ్లో. ఇదొక ఐస్ క్రీమ్తోనే ఇదొక ఆరంభం మాత్రమే, జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇది ఇంకా ముందు ఇది ఇంకా చాలా ఉంటాయి. ఇంకా బిర్యానీ, మండి, పిజ్జా, బర్గర్ ఇంకా చాలా ఉన్నాయి స్టెప్ బై స్టెప్. క్వాలిటీ ఎక్కువ ఇచ్చారు కదా? క్వాలిటీ నీదిరా? నీవు ఉన్నా ఎక్కువ ఇచ్చింది. రెండు సేమే. ఇది అన్ని చోట్ల ఉండదు గాయస్, ఎక్కువ జెప్టోలో ఉంటుంది. ఇది కొంచెం కొత్తగా వచ్చే మోడల్. ఇది జస్ట్గా నాకు తెలిసి 84-89 రూపీస్ ఇది ఒకరిది ఐస్ క్రీము. కానీ కొత్తగా ఉంది కొంచెం టేస్ట్ మాత్రం. అన్నిటికన్నా జెప్టోలోకి చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇది కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. యాక్చువల్లీ తెలంగాణ హరీష్ బ్లాగ్ ఛానల్ ఓనర్ హరీష్ మా ఇంటికి వచ్చారు. చెప్పు అరే బాగుంది. యాక్చువల్లీ ఫన్నీ వస్తుంది కానీ మా బాబాయ్ ఆయన వచ్చారనమాట. వచ్చాక కరెంట్ పోయింది. అప్పుడు మాకు టార్చ్ వస్తుంటే మా బాబాయ్ ఏం చెప్పారు, చాలా రోజులు అయింది ఫుడ్ ఛాలెంజ్ పెట్టామని, కానీ పెట్టట్లేదు. ఈ రోజు యాక్సిడెంట్గా అనుకోకుండా అన్ప్లాన్డ్. ఇది అన్ప్లాన్డ్ మాకు సక్సెస్ఫుల్ అయితే ఉంటాయి. కానీ విషయం జరిగింది. నేను మంచిగా అరేంజ్ చేస్తున్నప్పుడు గ్లాస్ తగిలిపోయింది. తీసుకెళ్తున్నాము, తీసుకెళ్తే అక్కడ ఇంకేం తీసుకెళ్ళాము, మొత్తం పగిలిపోయింది. మొత్తం వేస్ట్ మొత్తం అయిపోయింది. కానీ ఇవ్వండి త్వర. కానీ తమ్ముడు ప్రైమరీ దాకా వస్తున్నాడు. కానీ ఏం కాదు, స్లో తినండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ వైట్. ఐస్ క్రీమ్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది మామూలుగా. అఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్స్. నేను కొంచెం తగ్గించాను, మళ్ళీ ఎందుకు తగ్గు జలుబు. ఆహా ఏరా మినులు అయిపోయిందారా? సూపర్. ఏం కాదు లేరా, స్లో తిను. ఇది జస్ట్ ఆరంభ సాంబార్ మాత్రమే, ఇంకా నెక్స్ట్ చాలా ఉంది. ఇంకా
నువ్వు వెళ్ళి వాటర్ రాపో ఫస్ట్ నువ్వు మౌత్ వాష్ చేసుకోపో వెళ్ళి మౌత్ వాష్ నువ్వు తిన్నావు కదా ఓకే స్ట్రాబెరీ చీజ్ కేక్ ఎలా ఉంది కొంచెం డిఫరెంట్గా టేస్ట్ నువ్వు వెళ్ళి వాటర్ తాగపో బెస్ట్ ఐస్ క్రీమ్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓ ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా మనం ఏమైనా కొత్త ట్రై చేయాలి. ఇక అన్నయ్య కూడా ఇవ్వు వాటర్ కొంచెం వాటర్ తాకు వర్త్ ఎట్లుందిరా బాగుందారా ఐస్ క్రీమ్ అదిరిపోలా ఓకే అదిరిపోలేదా అయితే సూపర్ పోయింది. మనం ఏదో గోల్డ్ పెట్టినట్టు పెట్టారు కానీ ప్యాకింగ్ కూడా స్ట్రాంగ్ ఉంది కదా ఏదో గోల్డ్ పెట్టినట్టు పెట్టారు. ఏ చూపించరా ఓకే నేను చూపించాను కానీ ఓకే వెరీ గుడ్. సో నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్లో ప్లాన్స్ ఏంటి మీ బిర్యానీయా లేకపోతే పిజ్జానా బర్గరా పిజ్జానా మీకు పిజ్జా ఇష్టమేనా ఓకే వేద్దాం గట్టిగా ప్లాన్ వేద్దాం అంటే అది మేము రెగ్యులర్ గేమ్ ఫుడ్ ఛాలెంజెస్ పెట్టాం బట్ దానికి పెద్ద కౌంటింగ్ ఏం లేదు తినేసేయండి అంతే ఎందుకంటే కౌంటింగ్లో ఫాస్ట్ తింటే గొంతులు పట్టేస్తుంది ఆ పిజ్జా కదా అది బ్రెడ్ జామ్ అవుతుంది. నో కౌంటింగ్స్ నో టైమింగ్స్ స్లో తినండి ఫన్నీ మాట్లాడుతూ తింటూ తాగండి. అక్కడ మీకు వాటర్ ఉంటుంది కూల్ డ్రింక్స్ ఉంటుంది మీకు అన్ని టిష్యూ పేపర్స్ ఉంటాయి అన్నీ అరేంజ్ చేస్తా అట్లా ఓకే ఇందాక మిక్కీ నీకు కాస్త డిసప్పాయింట్ అయిపోయింది ఇప్పుడు కాస్త మిక్కీని ఖుషి చేద్దామని ఇది ఒక శాంపుల్ వీడియో. ఇక అసలైన నెక్స్ట్ ఉన్నది ఇక పిజ్జా నెక్స్ట్ బర్గరు నెక్స్ట్ బిర్యానీ కూడా అల్లట బిర్యానీ కాదు మళ్ళీ ఫేమస్ బిర్యానీ ప్యారడైస్. వాటర్ తవరా క్రికెట్కి వెళ్దామని రెడీ అయిపోయాడు మొత్తానికి అంటే లాస్ట్ లో కొన్ని రీజన్స్ వల్ల ఆగిపోయాడు. మంచి ఇద్దరు మంచి ప్లేయర్సే మీ చూసిన వీడియోస్ ఎప్పుడు నేను ఒకప్పుడు అక్కడ ఆడారు కదా అప్పుడు క్రికెట్ బాగా ఆడారు మీకు మంచిగా 6లు 4లు క్యాచ్లు ఫీల్డింగ్స్. సో ఫైనల్లీ ఎలా ఉంది ఐస్ క్రీమ్ సూపర్ ఉంది. సో తర్వాత ఇప్పుడు ఐస్ క్రీమ్ అయిపోయింది నెక్స్ట్ పిజ్జా ఛాలెంజ్ ఆ వీడియో కలుసుకుందాం. బై ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.